ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇవాల్టి నుంచి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతోంది. కృత్రిమ మేధ రంగంలో భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ ను భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు 5 రోజుల పాటు జరగబోతున్న ఈ ఎక్స్పో కేవలం ప్రదర్శనగానే కాకుండా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోలో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 20 దేశాల ప్రత్యేక పెవిలియన్లు ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు తమ సరికొత్త ఏఐ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. దాదాపు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 300కు పైగా ఎగ్జిబిషన్లు, లైవ్ డెమోలు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమం పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా సాగనుంది. ఇక ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ టెక్ ప్రపంచంలోని దిగ్గజాలతో కీలక చర్చలు జరపబోతున్నారు. శామ్ ఆల్ట్మన్, బిల్ గేట్స్, డేరియో అముదయ్ వంటి సుమారు 40 మంది గ్లోబల్ సీఈఓలతో మోదీ భేటీ కాబోతున్నారు. భారత్లో ఏఐ రంగంలో పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో $17 బిలియన్ కు చేరబోతున్న భారత్ ఏఐ మార్కెట్ సామర్థ్యంపై ఈ చర్చలు కొనసాగబోతున్నాయి. ప్యారిస్, సియోల్ తర్వాత ఈ స్థాయి సమ్మిట్ భారత్లో జరగడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఈరోజు భారత్ మండపంలో సాయంత్రం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. 5 రోజుల పాటు ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు ఈ యొక్క సబ్మిట్ భారత్ మండపంలో నిర్వహిస్తారు. దీనికి ప్రధానంగా 20 దేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ యొక్క సదస్సుకు హాజరవుతారు. అదేవిధంగా భారత్లో ఏఐ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏఐ ఆధారిత సేవలు ఎటువంటివి ఉపయోగిస్తున్నాము అన్న దానికి కూడా ఈ యొక్క వేదిక కానుంది. అదేవిధంగా భారత్తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన టెక్నాలజీని కూడా ప్రదర్శించేందుకు ఈ యొక్క భారత్ మండపంలో ఈ సదస్సులో అవకాశం ఇవ్వడం జరిగింది. భారతదేశం ఇప్పటికే ఏఐకి సంబంధించి ప్రపంచానికి తన సత్తా చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రారంభం కానున్న ఈ సబ్మిట్ ద్వారా ఇటు భారత్లో ఏఐ వినియోగము, ఏఐకి ఉన్న ఇక్కడ భారత్లో ఉన్న ప్రాముఖ్యత, అదేవిధంగా ఏఐని భారత ప్రభుత్వం ఏ విధంగా వినియోగిస్తుంది, ఏ రంగాలలో ఇటు ఏఐ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అన్న దానిపైన కూడా ఈ 5 రోజుల సదస్సులో భారత్ తన వద్ద ఉన్న ఆధునిక టెక్నాలజీని కూడా ఈ యొక్క ప్రదర్శిస్తారు. కేవలం ఇది ప్రదర్శనగా మాత్రమే చూపించడం లేదు, భారత్ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఈ యొక్క 5 రోజుల సమ్మిట్ను కొనసాగించబోతున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని రూట్ మ్యాప్స్ ఇప్పటికే సిద్ధమవడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని చేతుల మీదుగా ఈ సబ్మిట్ ప్రారంభం కానుంది. ఢిల్లీ ఇటు భారత్ మండపానికి వెళ్లే డెలిగేట్స్ రావడము, వీళ్ళంతా వెళ్తున్న నేపథ్యంలో ఇటు భారత్ మండపం పరిసర ప్రాంతాలతో పాటు కీలక హోటల్స్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సబ్మిట్కు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి భద్రతనైతే ఏర్పాటు చేశారు. భారత్ మండపంకు ఇటు విద్యార్థులకు కూడా ఈ యొక్క ఏఐని చూసేందుకు, అదేవిధంగా ఏఐ టెక్నాలజీని వివిధ దేశాల్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, భారత్ ఏ విధంగా ఏఐని ఉపయోగించుకుంటుంది అన్న దానిపైన కూడా విద్యార్థులకు ఒక అవగాహన కలిగించేందుకు విద్యార్థులకు దాదాపు 20,000 వరకు కూడా ఉచిత పాసులను కూడా ఇవ్వబోతున్నారు. దాంతో విద్యార్థులు నేరుగా ఏఐ వినియోగానికి సంబంధించి డెమోలను కూడా చూసే వీలవుతుంది. మరి ఈ రోజు సాయంత్రం ప్రారంభమయ్యే ఈ యొక్క సబ్మిట్ 20వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. దీంట్లో 20 దేశాల ప్రతినిధులు దీంట్లో హాజరవుతారు. ఆయా దేశాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ఏఐ ఉపయోగానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా భారత్ ఇప్పటివరకు కూడా ఏఐని ఏ రంగాల్లో ఉపయోగించింది, ఎంత సమర్థవంతంగా ఏఐని భారత్లో ఉపయోగిస్తున్నారన్న దానిపైన కూడా ఇటు భారత ప్రభుత్వం దానికి సంబంధించిన డెమోను కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కేవలం ఇది డెమోలు ప్రదర్శనలకే కాకుండా దీంట్లో అనేక దేశాల మధ్యలో కొంత అగ్రిమెంట్స్ కూడా చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని వివిధ దేశాల ప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా భారత మండపంలో ఈ యొక్క ఏఐ సబ్మిట్ కొనసాగబోతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.